వెల్కమ్ టు వేవ్స్ మీడియా. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదిపేసిందని, ప్రజల అభివృద్ధి కంటే పగ ప్రతీకార భావనకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రొద్దుటూరులో తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, కమలాపురం, రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు గత పాలనలో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. రాజమల్లు శివప్రసాద్ రెడ్డి పగ అంటున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో పగతో కాదు, పోటీ చేసి గెలిచి చూపించాలి. అభివృద్ధి చేయకపోతే ప్రజలు తిరస్కరిస్తారు. ప్రజలపై పగ ఉండడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి మేనమామ అతని నాది కూడా కమలాపురం తాలూకాకు, నాకు కూడా రాజకీయ పరిచయాలు ఉన్నాయి. మాది కూడా ఆ నేపథ్యంలో కుటుంబమే. కమలాపురం తాలూకాలోనే ముందు అతన్ని 420 అంటారు. రైతులు ఎరువులు అమ్ముకొని మోసాలు చేసి డబ్బులు ఎగరగొట్టి ఎన్నో చేసిన అతను కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి లేదు. వీళ్ళు ఎట్ట తయారయ్యారంటే రాజమల్లు ప్రసాద్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళు ఎట్ట తయారయ్యారంటే ఏందో పైన చంద్రబాబు నాయుడు గురించో ఆడ ఈడ అవాకులు చవాకులు పెట్టి వీళ్ళకు ఇస్తానంటున్నారు. వీళ్ళు నిజమైన ప్రతిపక్ష నాయకులు అయితే ఇద్దరు. ఆయన కమలాపురంలో ప్రజా సమస్యల మీద, కమలాపురంలో ప్రజలను ఇబ్బందులు పడతా అంటే అక్కడ స్థానికంగా జరిగే సమస్యలు మాట్లాడాలా అవి చెప్పడు. అసలు ఆ కమలాపురంలో సంబంధించిన ఇష్యూలే అతను ఎత్తడు. ఎంతసేపునే చంద్రబాబు నాయుడు మోసగాడని ఆయన సర్టిఫికేట్ నీకు ఆయన కూడా అసలు సర్టిఫికేట్ నీకు. ఆంధ్రప్రదేశ్ అటువంటి ప్రజలు ఆయన ముఖ్యమంత్రి కావాలా, ఆయన అభివృద్ధి కావాలా, జగన్ లాంటి సైకో, జగన్ లాగా మద్యం దోపిడీ చేసేవాడు, జగన్ లాగా నియంత ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసేవాడు వద్దురా సామి అని చెప్పి 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 ఎందుకు వచ్చి ఆయన ఆలోచించాడు రవీంద్రనాథ్ రెడ్డి.